దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును ప్రభువు మనకు అనుగ్రహించి దేవుని మాటలు మనం ధ్యానం చేయుటకు ప్రభు ఇచ్చిన ఈ తరుణమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వింటూ ఆత్మీయులైన మీరు దినదినము బలపరచబడుతూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్న విధానమును బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నిండు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వార్లారా, దేవుని వాక్యమును మీరు ప్రేమిస్తూ దేవాది దేవుని ఘననామమును ఘనపరుస్తూ విలువైన మాటలు తెలుసుకుంటూ ఆత్మీయముగా బలపడుట అనేది అది దేవుని యొక్క ఆలోచన ఉన్నది. ఈరోజు దేవుని సన్నిధానంలో మీతో ప్రభు చెప్పమన్న విషయము ఏమిటి అనగా, దేవుని యొద్ద నుండి ఏమి బయలుదేరుతుంది? దేవుని యొద్ద నుండి ఏమి బయలుదేరుతుంది? ఒకసారి ఈరోజు మనం ధ్యానం చేసే ప్రతి మాటలో దేవుని యొద్ద నుంచి బయలుదేరునది అవి ఏంటో కొన్ని చూద్దాం. బయలుదేరుట. అవును ప్రియులారా, ఇక్కడ నుంచి మీ దగ్గరికి నేను ఎప్పుడైనా పరిచయ నిమిత్తమో ఆత్మీయులుగా కలవడానికి రావాలనుకున్నప్పుడు, లేదా మీరు మా దగ్గరికి రావాలనుకున్నప్పుడు మీరు ముందే తెలియచేస్తారు, బ్రదర్ పలాని సమయంలో మేము మీ దగ్గరికి బయలుదేరి వస్తామండి అని చెప్తారు. అది చాలా సంతోషాన్ని ఇచ్చి దాని కొరకు కనిపెట్టి ఆ రోజు రాగానే బయలుదేరారా మీరు అని అడుగుతాం, ప్రయాణం అయ్యారా అని అడుగుతాం కదండి. బయలుదేరుట అంటే మరి దేవుని యొద్ద నుంచి ఏమి బయలుదేరుతుంది? యెషయా గ్రంథము 42వ అధ్యాయము 13వ వచనంలో ఒక చక్కటి మాట ప్రభువు మాట్లాడుతున్నాడు. చూద్దామా? యెహోవా శూరుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును, ఆయన హూంకరించుచు తన శత్రువులను ఎదురించును, వారి ఎదుట తన పరాక్రమము కనపరుచుకొనును. దేవుడు ఎలాగ బయలుదేరుతాడట? యెహోవా శూరుని వలె. మన దేవుడు ఈ లోకంలో ఉన్న అందరికన్నా గొప్ప యుద్ధశూరుడు. అప్పుడప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు దేశాల మీదికి రకరకాలైనటువంటి సైన్యం బయలుదేరుతున్నప్పుడు ఎన్నో హారతులు పట్టి బయలుదేరేటప్పుడు, విజయాన్ని పొంది వచ్చినప్పుడు ఎన్నో హారతులు. ఇంకా మీకు చెప్తాను, ఈరోజు మన పిల్లలు క్రికెట్కు బాగా ఆసక్తి కదండి. ఎప్పుడైనా వరల్డ్ కప్పో, వన్డే కప్పో, ఇలాంటి ఏవో కప్పులు జరుగుతున్నప్పుడు వీరు బయలుదేరేటప్పుడు హారతులు పడతారు. రేపు ఆట ఉంది అంటే గేమ్ పడతారు. ఒక్కొక్కరు గురించి ఒక్కొక్క రీతిగా పొగుడుతారు. ఆయన ఒక్కడు చాలండి మ్యాచ్ గెలిపిస్తాడంటాడు, ఆయన డక్అవుట్ వేస్తాడు. ఓ కమాన్ అంటే కమాన్ అన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఓడిపోయి అందరి ఇంటికి వస్తారు. ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం మనం. ఎవరు శూరుడు అనుకుంటామో, ఎవడు ఆటలో నైపుణ్యత కలిగిన వాడు అనుకుంటామో, అతను చతికిల పడ్డం మనం చూస్తాం. మా పిల్లలు బాగా చదువుతారండి, గ్యారంటీగా సీట్ కొడతారంటారు, గ్యారంటీగా ఫెయిల్ అవుతారు. ఎందుకు? గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట,
శక్తి చేతనైనను బలము చేతనైనను కాక దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఏదైనా జరుగుతుంది. అందుకే లోకములో ఉన్న వ్యక్తులందరూ వారి యొక్క శూరత్వం అంతా కూడా పరిమితి కలది. కానీ నేను ప్రకటిస్తూ ఉన్న దేవుడు ఉన్నాడు చూడండి. ఆయన గురించి 42వ అధ్యాయం యెషయా గ్రంథం 13లో రాయబడింది. శూరుని వలె బయలుదేరుతాడట. ఆయన తన శత్రువులను ఎదిరించినప్పుడు, తన పరాక్రమమును కనపరిచినప్పుడు ఆయనను ఎదుర్కొనేవారు ఎవరు ఉండరు. అందుకే ఇదే మాటను కీర్తనల గ్రంథం 19వ కీర్తనలో కూడా చాలా చక్కగా కీర్తనాకారుడు చెప్పాడు చూడండి. 19వ కీర్తన 5వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్తనుల్లసించున్నట్టు తన పదమునందు పరుగెత్తనుల్లసించుచున్నాడు. చాలు. ఎక్కడి నుంచి బయలుదేరాడట ప్రభువు? తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె. అవును ప్రియులారా, అంతఃపురము. పెండ్లి కుమారుడు బయటకు వచ్చేటప్పుడు ఎంత ఆర్భాటం అండి. పెళ్లి కుమారుడో పెళ్లి కుమార్తె వారు బయటకు వచ్చేటప్పుడు ఎంత ఆర్భాటం చేస్తారు మీకు తెలుసు. ఒక పెళ్లి కుమారుడు మందిరానికో మరొక చోటుకో వెళ్తున్నప్పుడు ఆర్భాటాలు ప్రస్తుత దినాలలో డీజేలు పెట్టి రకరకాలైనటువంటి టపాసులు పేల్చి ఇవన్నీ మనం చూస్తాం. అంతఃపురములో నుంచి పెళ్లి కుమారుడు వస్తేనే అంతగా ఉంటే, ఇంటిలో నుంచి పెళ్లి కుమారుడు బయటకు వస్తేనే అంతగా ఉంటే, నా ప్రభువు బయలుదేరితే ఎలాగుంటుంది? అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆయన వేవేల దేవదూతల చేత ఎక్కడికి వస్తున్నాడు? మధ్య ఆకాశములోనికి రాబోతున్నాడు. ఒక దూత బైబిల్ గ్రంథంలో హిజ్కియా కాలంలో యుద్ధం చేసినప్పుడు 185,000 మందిని చంపింది. అంటే ఎంత శక్తి సామర్థ్యం కలిగిన దూతలు. అలాంటి దూతల సమూహముతో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశములోనికి బయలుదేరి రాబోతున్నాడు. ఇంతకు ఈరోజు దేవుని యొద్ద నుంచి బయలుదేరినది ఏంటో కొన్ని విషయాలు మీతో చెప్తాను. మొదటి విషయానికి వద్దాం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకమారు మనం ధ్యానం చేద్దాం. 19వ వచనం. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జన సమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసెను. చాలు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభుల వారు తన శిష్యులను ఏర్పరచుకొని ఆయన ఒక అరణ్యము గుండా వెళ్తూ సమాజంలోనికి వచ్చినప్పుడు సముద్ర తీరములోని తూరు సీదోనులు అనబడే పట్టణానికి వచ్చినప్పుడు అపవిత్రాత్మల చేత బాధించబడే వారందరూ జన సమూహముగా ఆయన దగ్గరికి వచ్చారు. వారందరినీ ప్రభువు స్వస్థపరచెను అని రాయబడింది 18వ వచనం. ఎలాగా? ప్రభావము బయలుదేరి స్వస్థపరిచెను. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, దేవుని యొద్ద నుండి బయలుదేరునది మొదటిది ప్రభావము. ఒకవేళ దాని పర్యాయ పదముగా మీరు శక్తి, దేవునిలో ఉన్నటువంటి శక్తి బయలుదేరుట. అది బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను అని బైబిల్ గ్రంథంలో తేటగా రాయబడింది. ఈరోజు ప్రభునందు ప్రియులారా, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పుకునేవారు, ఐఎమ్ ఆల్ రైట్, నాకు ఏ బలహీనత లేదు అని చెప్పుకునేవారు అరుదైన రోజులు ప్రియులారవి. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక బలహీనత చేత ఉన్నారు. ఏమమ్మా, మీరు వాక్యమినే తల్లులుగా మీకు తెలుసు, ఒక స్త్రీ మాసములో అంటే నెలలో 3-5 దినాలు రక్తస్రావమే ఆమె దేహములో
లేదా ఆమె శరీరములో పెను మార్పులు కలుగు చేస్తుంది, పనులు చేసుకోలేదు, శక్తిహీనురాలుగా అవుతుంది అంటుంటారు. ఈమె 12 సంవత్సరాల నుంచి నిరంతరము రక్తము స్రవిస్తూ ఉంది. ఆ 8వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఆమె అనేక మంది వైద్యులను సంప్రదించి తన దగ్గర ఉన్న ధనాన్ని అంతటిని కూడా వ్యయము చేసుకుంది, అయిపు చేసుకుంది. ధనమైతే అయిపోయింది, కానీ ఆరోగ్యం రాలేదు. అవును ప్రియులారా, చాలా పర్యాయములు ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు, ఈరోజు వైద్యము మనము ఆశ్రయిస్తున్నప్పుడు ధనము ఖర్చు అయినంత తొందరగా ఆరోగ్యము తొందరగా కుదుట పడ్డంలా అలాంటి రోజుల్లో ఉన్నాం. ఆమె ధనమంతా అయిపు చేసుకుంది, లాభం లేదు అనుకొని నీరసించిపోయింది. కానీ ప్రభువును గురించి తెలుసుకొని ఆయన దారి గుండా వస్తున్నప్పుడు ఈయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు నేను బాగవుతాను అని ఒక పరిపూర్ణమైన విశ్వాసముతో ఆ గుంపులో చేరింది. అందుకే ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే వెంటనే రక్తధార కట్టెను అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అప్పుడు ప్రభు అంటున్నాడు, నన్ను ఎవరో తాకారు. 45-46 వచనాల తర్వాత నన్ను ఎవరో తాకారు. సిమోను పేతురు అంటాడు, ఏంటి ప్రభువా, ఇంత విపరీతమైన జనసంద్రములో ఒకరి మీద ఒకరు నీ మీద పడి తోసుకుంటూ ఉంటే ఎవరో తాకారంటారేంటి మీరు? ఇంత గుంపు ఎవరు తగలకోకుండా ఎలాగుంటారు? యేసు ప్రభు చెప్పిన మాట, లేదు, ప్రభావము నాలో నుండి వెడలిపోయింది. యేసు ప్రభుల వారు ఆమె యొక్క గొప్ప కార్యాన్ని, ఆమె జీవితంలో జరిగిన గొప్ప కార్యాన్ని ఆమె ద్వారా వినాలని, అందుకే ఆమె భయపడుతూ వచ్చి తన బాధను చెప్పుకొని తను ఎలాగూ స్వస్థ పొందిందో ప్రభు ఎదుట ఒప్పుకున్నప్పుడు, ప్రభు నా ద్వారా శక్తి వచ్చి అని చెప్పట్లా చూడండి, నాలో ప్రభావం పోయిందని శిష్యునితో అన్నా ఆమెతో అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు క్షమాధానంగా క్షేమంగా ఇంటికి వెళ్ళు. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, దేవునిలో నుంచి బయలుదేరే ప్రభావము స్వస్థతనిస్తుంది, స్వస్థతనిస్తుంది. రెండవది, ఆయనలో నుంచి ఏమి బయలుదేరుతుందో చూద్దామా? యెషయా గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. 5వ వచనాన్ని, 51వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. నేను ఏర్పరచుకొను నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువును జనములకు తీర్పు తీర్చును చాలు. రెండవది ప్రియులారా, ప్రభువులో నుంచి బయలుదేరున్నది. మొదటిది ప్రభావము బయలుదేరి స్వస్థపరుస్తుంది. రెండవది రక్షణ బయలుదేరుతుంది. అవును, రక్షణ అనేది భౌతికమైనది కాదు ప్రియులారా, ఆత్మకు సంబంధించినది. అందుకే యేసు ప్రభుల వారి శిష్యులు అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో వారు ఆ పెంతెకోస్తు పండుగ ప్రాంతంలో ప్రకటిస్తూ ఉన్నప్పుడు కరాఖండితంగా చెప్పబడిన మాట ఏంటంటే, ఏ నామమున రక్షణ లేదు, యేసు నామమునే రక్షణ కలదు అని చెప్పారు. అవును ప్రియులారా, రక్షణ అనేది నీటిలో బ్యాప్టిజం తీసుకుంటే కలుగుతుంది అనుకోమాకండి, అది ప్రభువు దగ్గర నుంచి బయలుదేరుతుంది అన్నాడు 51వ అధ్యాయము యెషయా గ్రంథం 5వ వచనంలో. నేను ఏర్పరచుకున్న నా నీతి సమీపముగా ఉండడం మాత్రమే కాకుండా నేను కలుగజేయు రక్షణ బయలుదేరుతున్నది. అవును ప్రియులారా, దేవుని ఎదుటి నుంచి బయలుదేరుతుంది. వాస్తవానికి మీరు చూడండి, యెహోషువ గ్రంథానికి 2వ అధ్యాయానికి మనం వెళ్తున్నప్పుడు రాహాబు అనబడే వేశ్య వేగుల వారిని చేర్చుకుంది. వారిని చేర్చుకున్నందుకు వారితో మాట్లాడుతుంది, అయ్యా మీ దేవుడు ఆకాశమునకు దేవుడే, భూమికి దేవుడే, తప్పనిసరిగా ఈ ఎరుకో మీకు దొరుకుతుంది, నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి ప్రత్యుపకారముగా నాకు మేలు చేయండి అని అడిగింది ఆ తల్లి.
అప్పుడు వారు అన్నారు, తప్పకుండా అమ్మా, నీ ఇంటికి ఎర్రటి దారం కట్టుకో, మా సైన్యం అంతటికి మేము చెప్తామని. అలాగే సైన్యం అంతా వచ్చింది ఆ ఇంటిని రక్షించడానికి, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి. వేగుల వారి యొక్క శక్తో లేదా యెహోషువ వెంబడి నడిచిన ఇశ్రాయేలు యొక్క సైన్యపు శక్తో కాదు, అది ప్రభు దగ్గర నుంచి బయలుదేరిన రక్షణ. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, దేవుని యొద్ద నుంచి ప్రభావము బయలుదేరి స్వస్థపరుస్తుంది, దేవుని యొద్ద నుంచి రక్షణ బయలుదేరుతుంది. ఇంతకీ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, నువ్వు రక్షించబడ్డావా? నేటికి రక్షణ లేకోకుండా నామకార్థపు భక్తితో అలాగ మందిరానికి వెళ్ళి వస్తూ ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవుని రాకడ, మానవుని యొక్క పోకడ ఎప్పుడో తెలియదు కాబట్టి నేడు అను సమయం ఉండగానే, నీ దేహములో ప్రాణం ఉండగానే నువ్వు పాపివని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనస్సును మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మమును పొంది ఆయన నామమునందు రక్షించబడు. ఆయన దగ్గర నుంచి బయలుదేరే రక్షణను నువ్వు పొందుకో. మూడవది ఏం బయలుదేరుతుందో చూద్దామా? యెషయా గ్రంథం 48వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 21వ వచనం. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పిగొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబకజేసెను. ఆయన కొండలను చీల్చగా, ఆ మాట చూడండి, ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. చాలు. మూడవది ప్రియులారా, బండ నుండి నీళ్లు బయలుదేరును. బండ నుంచి నీళ్ళేంటి? నీరు దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. అందుకే మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చూస్తే వాక్యం అనే నీళ్లు. మరి బండ ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది మన ప్రభు వలననే కలిగెను. తృణీకరించబడిన రాయి ఎవరు? యేసు ప్రభుల వారు. సియోనులో స్థిరమైన పునాది వేసిన వాడు ఆయనే. ఆ పునాది రాయి ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తులో నుంచి తండ్రి అయిన దేవుని మాటలు బయలుదేరుతున్నాయి. అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు అపవిత్రాత్మను గురించి చెప్పబడి అది నీళ్లు లేని చోటంతా తిరుగుతుందట. ఎక్కడైతే నీళ్లు లేవో అక్కడ అది విశ్రమిస్తుందట. తర్వాత చదువుకోనండి 12వ అధ్యాయం 44వ వచనంలో, ఏ నీళ్లు? వాక్యం అనే నీళ్లు లేని చోట అది తిష్ట వేస్తుంది. ఈరోజు ప్రభునందు ప్రియులారా, అనేక మంది అపవాది చేత పీడించబడుతూ ఉండడానికి కారణం దేవుని వాక్యము లేకపోవడమే. ఒకవేళ ఈ సమయమందు దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు నీ హృదయమందు వాక్యమును నిలుపుకోగలిగితే ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడైన దేవుని ద్వారా నిన్ను బలపరిచి స్థిరపరిచి నడిపిస్తుంది. అందుకే దేవుని యొద్ద నుంచి ప్రభావము బయలుదేరి స్వస్థపరుస్తుంది. దేవుని యొద్ద నుంచి రక్షణ బయలుదేరి రక్షిస్తుంది. దేవుని యొద్ద నుంచి బండ నుంచి నీళ్లు బయలుదేరి వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది. నాలుగవది ఏం బయలుదేరుతుందో చూద్దామా? అక్కడే యెషయా గ్రంథం 51వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. అక్కడ కూడా ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ప్రభునందు ప్రియులారా, నా ప్రజలారా, నా ప్రజలారా, నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవి యొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుంచి బయలుదేరును. జనములకు చాలు ప్రియులారా,
చాలా చక్కటి మాట అక్కడ మీరు చూశారు. 51వ అధ్యాయం 4వ వచనంలో దేవుని యొద్ద నుంచి ఉపదేశము బయలుదేరుతుంది. ఏం చేస్తుంది ఉపదేశం? మీరు బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథాన్ని చదివితే ఉపదేశం ఒక మనిషిని ఘనత కలిగిస్తుంది ప్రియులారా. ఉపదేశం మనిషికి ఘనతను తెచ్చిపెడుతుంది, అంటే గౌరవాన్ని తెచ్చిపెడుతుంది ఉపదేశం. అందుకే అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో వాక్యం అనే పాల చేత ఉపదేశము చేత నేను మిమ్మల్ని పెంచితిని అంటాడు ప్రియులారా. ఉపదేశం ఉపదేశం. ఈరోజు చాలా మంది ఉపదేశము దేవుని దగ్గర నుంచి రావాలి అని కావాలి అని కోరుకునే వాళ్ళు లేరు కదండి. ఫలాని చోటుకి వెళ్తే మంచి వాక్యము దొరుకుతుంది అనుకునే వాళ్ళకన్నా ఫలాని చోటుకి వెళ్తే భోజనం దొరుకుతుంది అనుకునే వాళ్ళు కొందరు, ఫలాని చోటుకి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి అనుకునే వాళ్ళు కొందరు, ఫలాని చోటుకి వెళ్తే మహత్కార్యములు జరుగుతాయి, ఫలాని చోటుకి వెళ్తే ఇల్లు కడతాం, పొలం కొంటాం, వాహనం కొంటాం, ఆర్థికంగా దీవించబడతాం అనుకుంటారు. కానీ నేను ఒక్క మాట చెప్పగలను ప్రియులారా, దేవుని వాక్యమును ఆధారము చేసుకొని మీరు తర్వాత 3వ యోహాను పత్రికను చదివితే గాయునకు పత్రిక ఉత్తరము రాస్తున్నటువంటి యోహానయ్య గారు అన్నారు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లి సుఖముగా సౌఖ్యముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. నువ్వు దీవించబడాలన్నది దేవుని ఆశే. నువ్వు దీవించబడాలి అని అంటే మరలా గుర్తుపెట్టుకోండి, దేవుని ఉపదేశం వలనే దీవించబడతావు. నేను అంటానండి, ఈ లోకంలో ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను అర్థం కావడానికి. అప్పుడప్పుడు ఎగ్జామ్స్ టైంలో ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాదులేండి, ఎగ్జామ్స్ టైంలో పాస్టర్ గారు ప్రార్థన చేసి పెన్నులు పంచుతున్నారంట అని అంటే ఎప్పుడూ ప్రార్థనా మందిరంకు రానోడి పిల్లోడు కూడా ప్రార్థనా మందిరానికి వచ్చి పెన్ను తీసుకుంటాడు. నేను అడుగుతాను ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట, పాస్టర్ గారు ఇచ్చే పెన్నుతో పాస్ అవుతారా? మీరు చెప్పండి. పాస్టర్ గారు కావచ్చు, దేవుని సన్నిధిలో పెట్టిన పెన్నులు కావచ్చు, పాస్ అవుతారా? పాఠశాలలో చదివితే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞుడై ఉంటే పాస్ అవుతాడు తప్ప అమెరికా సేవకుడు, ఆస్ట్రేలియా సేవకుడు, వీధి సేవకుడు ఎవరు పెన్నును అభిషేకించినా పాస్ అవ్వరు. అలాగే దేవుని వాక్యానికి విధేయత చూపితే నీ జీవితంలో గొప్ప కార్యాలు కలుగుతాయి తప్ప దేవుడు దర్శించకుండా ఏ దైవజనుడు నిన్ను దర్శించినా నీ దరిద్రం పోదు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఉపదేశం బయలుదేరుతుంది ఆయన యొద్ద నుంచి. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి ప్రియులారా, ఎంత చక్కగా అపోస్తులుడైన పౌలు ఈ మాట మాట్లాడాడో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మన అన్ని విషయములలో ఎదుగుదుము. ఎంత అద్భుతకరమైన మాట అండి. దేవుని జనాంగమా మరలా చదవండి మీరు ఎఫెసీ 4:14. చాలా చక్కటిగా మాట్లాడాడు. మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత, పూర్వపు దినాలలో అది జరిగిందో తెలియదు కానీ మనం ఒక వార్త వినేవాళ్ళం, పిల్లలకు చాక్లెట్ ఆశ చూపి ఎత్తుకెళ్ళిపోతారని, ఏదో ఒక మాయ చేత వాళ్ళని మభ్యపెడతారు అని, మీ అమ్మ ఆడుందిరా మీ నాన్న ఆడున్నారా అని ఎత్తుకుపోతారు అని. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ పిల్లలు
మాయలకు లొంగిపోతారు. అందుకే ఎప్పుడైనా మనం సర్కస్కు పిల్లలు వెళ్ళాలని కోరుకుంటారు. ఎందుకోసం అంటే అక్కడ చేసే మాయలు వీరిని అబ్బురుపరుస్తాయి. ఖర్చుపు వేసి 100 రూపాయలు బయట తీయగానే వీడికి ఎంత ఆనందమో. నేను అంటాను, ఖర్చుపు వేసో పేపర్ జోబులు పెట్టి 100 రూపాయలు తీసే టెక్నిక్కే వాడికి ఉంటే రోడ్డు మీద గిన్నె పెట్టి జోల పెట్టి అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? అది మనకు తెలుసు, కానీ పసిపిల్లలకు తెలియదు. అందుకే అన్నాడు, మీరు పసిపిల్లలై మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు స్థిరత్వము లేకోకుండా బ్రతకమాకండి. మరి ఎలాగ బ్రతకాలి? దేవుని ఉపదేశమును గుర్తించి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదగాలి. అందుకే 13వ వచనంలో రాయబడింది, సంఘ క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మము జరగడానికి కొందరిని అపోస్తులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా దేవుడు నియమించాడు. ప్రియులారా, అందుకే దేవుని యొద్ద నుంచి ప్రభావం బయలుదేరుతుంది, రక్షణ బయలుదేరుతుంది, వాక్యము బయలుదేరుతుంది, బండ నుండి నీళ్ల వలె ఉపదేశం బయలుదేరుతుంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనాన్ని చూస్తున్నాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. చాలు. యేసు ప్రభుల వారు చెప్తున్నారు ఈ మాట. తండ్రి యొద్ద నుంచి ఆదరణకర్త బయలుదేరును. ఎవరి ఆదరణకర్త? ప్రభు అయిన యేసు క్రీస్తు. అవును ప్రియులారా, మనకు ఆదరణ కలుగజేయడానికి, శ్రమలో మనతో మన పక్షముగా ఉండడానికి, బాధలో మనల్ని ఆదరించడానికి. అందుకే కదండి యెషయా గ్రంథం 66:13లో చూస్తాం, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఎక్కడ? యెరూషలేములో, అనగా సంఘములో దేవుని ఉపదేశం వలన మీరు ఆదరణ పొందుతారు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి చూస్తున్నప్పుడు లోకంలో ఆదరించే దిక్కు లేకున్నారట. అందుకే ప్రభువు ఆదరణ బయలుదేరుతుంది దేవుని సంఘములో ఉన్న మన దగ్గరికి. కావున దైవ జనాంగమ, ఇట్టివి ప్రభు యొద్ద నుంచి బయలుదేరుతూ ఉండగా ఇటు వాటిని మనం స్వతంత్రించుకొని ప్రభువునకు సాక్షిగా బ్రతుకుదాం. ఆయన బయలుదేరుతున్నప్పుడు, పెండ్లి కుమారుని వల్ల అంతఃపురంలో నుంచి బయలుదేరుతున్నప్పుడు ఎదుర్కొనే పెండ్లి కుమార్తెగా నేను మీరు ఉండాలని ప్రభు ఆశయున్నది. బయలుదేరుతున్న వాటిని పొందుకోవడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. నీతి స్వరూపుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ నిత్య రాజ్య వారసులుగా నిలబెట్టుకొనండి తండ్రి. ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని, ఓ నాయనా, ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.